హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వం అందిస్తున్న సందేశం. ఈ క్షణంలో నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే ఇది స్వయంగా బ్రహ్మాండమే. నిన్ను ఎంచుకున్నది ఈ విశ్వం అని అర్థం. ఈ సందేశాన్ని వినేందుకు నువ్వు పరమ భాగ్యవంతునివి. యూనివర్స్ నీకు ఈ యొక్క సిగ్నల్ ద్వారా చెప్పాలనుకుంటుంది ఒక విషయం. కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. ఇక ఎలాంటి భయం, ఆందోళన, బాధ అనేది ఉండదు. నీ మార్గంలో నీకే తెలిసిపోతుంది. ఎప్పుడూ నీతో నడుస్తున్న ఒక శక్తి ఉందని. ఇది పూర్వీకులే. ఎప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటారు నీ పూర్వీకులు. కానీ ఒకరు ఉన్నారు, నీ సొంత వాడే, నీ స్నేహితుడే. నీ సంతోషాలతో వాడికి సమస్య ఉంది. వాడు నిన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. నువ్వు ముందుకు వెళ్ళడం ఇష్టం లేదు. ఈ విశ్వం నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసావు కదా. చాలామందిని కోల్పోయావు. ఇది ఇలాగే కొనసాగుతూ వచ్చింది. ఈ దివ్యమైన సందేశం విశ్వం నుంచి నీకు ఎందుకు వచ్చింది? నీకు త్వరలోనే ఒక శుభవార్త రాబోతుంది కాబట్టి. ఇక నీ సామర్థ్యంపై ఇప్పుడు ప్రశ్నార్థకం ఉండదు. నీ అంతర్గత శక్తి పూర్తిగా మారిపోయింది. ఈ విషయం నీకు తెలుసు. నిన్ను తండ్రిగా భావించు. ఈ విశ్వాన్ని తల్లిగా భావించు. తల్లి తండ్రి నీకు మేలే చేస్తారు కదా. నేను నిన్ను ఏమీ కోల్పోనివ్వను. నీ కెరీర్ ఎదుగుదల మంచిగా ఉంటుంది. ఇప్పుడు కాలు ముందుకు వేయాల్సిన సమయం. విజయాన్ని సాధించే సమయం. సుఖాల వర్షం కురవబోతుంది. దుఃఖాలు నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. సంతోషాలు కురుస్తాయి. చూడు, ఒక దివ్యశక్తి చాలా వేగంగా నీ వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అది నీతో మాట్లాడాలనుకుంటుంది. నీకు ఏదో ఇవ్వాలి అనుకుంటుంది. శాంతితో, ఆనందంతో, ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. జీవితం సార్థకవంతం అవుతుంది. నీ ప్రియమైన ఈ విషయం నిన్ను ఏంజల్స్ని, నిన్ను స్వయంగా ఈ యొక్క యూనివర్స్ మంచిగా ఉండేలా అందిస్తుంది జీవితాన్ని. నీ దగ్గరకు ఈ సందేశం అందించడానికి ఈ విశ్వం ముందుకే వచ్చింది. నేను వచ్చినప్పుడల్లా నీకోసం ఏదో ఒక బహుమతి తెస్తాను అంటుంది. ఈరోజు కూడా ఈ ఆశీర్వాదమైన బహుమతి విశ్వమే తెచ్చింది. నా ప్రియమైన బిడ్డ, నా ఆశీర్వాదం స్వీకరించు. త్వరలో నీతో ఒక మంచి సంయోగం జరగబోతుంది. సుఖద సంయోగం అది. త్వరలో నువ్వు ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నావు. ఈ నిర్ణయం అనేది నువ్వు ఆనందంగా స్వీకరించు. ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నావని చెప్పాను కదా. ఈ నిర్ణయం నీ భాగ్యాన్నే మార్చేస్తుంది. ఈ సుఖద సంయోగం నీతో ఎంత బాగా జరగబోతుందో నీవు ఊహించని శుభ సమయం ఇప్పుడు నీకు ఆసన్నమైంది. చాలా దూరం వెళ్తావు. విజయం యొక్క ఎత్తైన ఎదుగుదలను చూస్తావు. నీకు ఒక కొత్త దిశ రాబోతుంది. నీకు ఒక రహస్యం కూడా చెబుతాను. ఒక రాజు భయపడతాడు ఒక్కసారిగా జీవితం విజయవంతమవుతుందని. ఆనందాన్ని అనుభవిస్తాడు. కన్ను మూసి తెరిచేలోపు జీవితం సంతోషాల్లో నిండిపోతుంది. నీవు ఊహించని దానికంటే ఎక్కువ పొందుతావు. జీవితంలో సంతోషాలు, ఉత్సాహాలు నిండిపోతాయి. నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన వాడా, ఈ విశ్వాన్ని నేను చెబుతున్నాను. నేను నీ దిశగా చూపిస్తున్నాను. ఒక అందమైన ఉదయం నీ కోసం ఎదురు చూస్తుంది. ఇవన్నీ నీకు మంచి కర్మ బలంతోనే సాగుతున్నాయి. బ్రహ్మాండం నీకు ఒక సందేశం కూడా చెప్పాలనుకుంటుంది. ఒక్కసారిగా ఏదో జరగబోతుంది. ప్రకృతి నిన్ను క్షమించేసింది. నీ నుంచి జరిగిన ప్రతి తప్పు కోసం ఒక్కసారిగా క్షమాపణ లభిస్తుంది. పరమపిత పరమేశ్వరుడు కూడా ఇప్పుడు నీ మార్గం సుఖంగా చేస్తున్నాడు. ఆ దేవుడు చాలా దూరం వెళ్ళాలి. నీ కుటుంబంలో ఒక సభ్యుడు నీవు విజయం సాధించకూడదు నిరంతరం ప్రార్థిస్తున్నాడు. కానీ ఈ యూనివర్స్ శక్తులు అన్నీ కూడా నీకు మంచిగా సూచిస్తున్నాయి. అందరి కన్ను నీపై పడింది. ఎవరు ఏ కర్మ చేశారో అదే ఫలమే కదా పొందుతారో. నీవు కూడా నీవు చేసిన శ్రేష్ఠ కర్మల ఫలితాన్ని పొందబోతున్నావు. ఎవరైనా నీ నుంచి సమస్య ఉన్నా, నీ విజయంతో సమస్య ఉన్నా ఎలాంటి తేడా లేదు. నీవు నీ కర్మ ఫలాన్ని తప్పకుండా పొందుతావు.
అలాగే సంతోషాల వర్షం కురవబోతుంది నీ జీవితంలో. నీవు ఊహించని దానికంటే ఎక్కువ సంతోషాలు కూడా నీకు లభిస్తాయి. ధనం లభిస్తుంది, సుఖం లభిస్తుంది, శాంతి లభిస్తుంది, సమృద్ధి లభిస్తుంది. ఆశ కంటే ఎక్కువ సంతోషాలు నీకు రాబోతున్నాయి. నీ అడుగులు నిరంతరం వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇంతకంటే ఎక్కువ సంతోషాలు నీకు రాబోతున్నాయి. ముందుకు వెళ్ళు. నీ పక్కింటి నీ పక్కింటి వారు, నీ పొరుగింటి వారు నీ కాలిపై క్రియలు చేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్త. నీ పొరుగింటి వారు, పక్కింటి వారు తరచూ నీ ఇంటిని వస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చూసి నవ్వుతారు. నీ శక్తిని తనతో జత చేయడానికి ప్రయత్నిస్తారు. వారు ఇచ్చే ఏ వస్తువులు తీసుకోవద్దు. ఇతరులు పెట్టేది ఏది కూడా అంత త్వరగా తినవద్దు. ఎందుకంటే ఎందులో ఏ యొక్క మర్మం ఉందో నీకు తెలియదు కదా. అందువల్లే ఈ విశ్వం నీకు బ్రహ్మాండమైన ఆహ్వానం పంపింది. నీ జీవితాన్ని కొత్త రంగులతో నింపే సంకేతం. నువ్వు ఇప్పటి వరకు జీవించిన జీవితం మారబోతుంది. ఇప్పుడు నువ్వు మనసారా కోరుకున్నవన్నీ నీ వైపు రాబోతున్నాయి. నువ్వు ఈ వీడియోని ఇంతవరకు వదలలేదంటే నువ్వు ఖచ్చితంగా బ్రహ్మాండం నిన్ను ఎంచుకున్నదే. ఈ విశ్వం నిన్ను ఎంపిక చేసుకుంది. ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం కదా, మార్పు ఎప్పుడొస్తుంది నా జీవితంలో అని, శుభవార్తలు ఎప్పుడొస్తాయి అని. ఆ మలుపు ఇప్పుడే రాబోతుంది. నీ జీవితం పూర్తిగా మార్చేసింది. నీ జీవితంలో ఒక మలుపు అనేది ఇప్పుడు రాబోతుంది. ఈ క్షణమే. ఈ సందేశం నీకు ఈ విశ్వం చెబుతుంది కాబట్టి. ఇప్పటి వరకు జరిగింది నిన్ను బలోపేతం చేయడానికి, ఇక మీద జరగబోయేది నీకు అద్భుతాలు చూపించడానికి. నువ్వు భరించిన బాధలకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు తనంతట తానుగా నీతో అనుసంధానం అవుతారు. నీ కోసం ఆరాటపడతారు. నీ విలువ కూడా తెలియని వారు ఇప్పుడు నీ కాంతిలో తనను తాము చూసుకుంటారు. ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఎప్పుడు కూడా 2 సార్లు సంకేతాలు ఎప్పుడూ ఇవ్వదు ఈ విశ్వం. ఈ వీడియో నీ ముందుకు రావడం సాధారణమే కాదు. ప్రతి ప్రార్థనకి, ప్రతి ఆర్తనాదానికి, నీ కోరికకు జవాబు. ఎందుకంటే ఈ సందేశం నీ కోసం రాయబడింది కాబట్టి. ఎన్నో జన్మల క్రితం నుంచి ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదు. ఇక ఆశ్చర్యకరమైన శక్తి నిన్ను తన రక్షణలోకి తీసుకుంటుంది. ఆ శక్తి నీతో ఉన్నప్పుడు అసాధ్యం అనేది ఉండదు. ఇప్పుడు నీవు ఇవన్నీ విన్నాక కాసేపు ఆగు, కళ్ళు మూసుకో. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న శక్తి, ఆ శక్తిని నువ్వు అనుభవించు. ఖచ్చితంగా నీకు ఆ శక్తి అనుభవకు వచ్చాక ఈ నక్షత్రాలు, ఈ గ్యాలక్సీ అన్నీ కూడా బ్రహ్మాండంతో నిండిపోతాయి. ఈరోజు కేవలం నీ కోసం వంగి ఉంది. నీ భాగ్యాన్ని మార్చడానికి, ఈ కథ మళ్ళీ రాయడానికి. ఈరోజు నీలో ఏదో ఒక కదలిక అనిపిస్తుంది. ఎవరో నిన్ను తాకినట్లు అనిపిస్తూ ఉంటారు. ఇది సాధారణ వీడియో కాదు. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలను కురిపించే వీడియో. కళ్ళు మూసుకొని తదేకంగా విశ్వాన్ని ప్రార్థించు. అన్నీ నీకు జరిగినట్టుగా ఊహించుకో. ఖచ్చితంగా నీలో ఒక కొత్త శక్తే కాదు, కొత్త ఉత్సాహం కూడా వస్తుంది. నీ జీవితం అద్భుతంగా, బ్రహ్మాండంగా ఉండబోతుంది. నీలోని శక్తి, నీ చైతన్యం, బ్రహ్మాండం చైతన్యం ఒకటవుతున్న క్షణం ఇది. ఇదే ఆ క్షణం. నీ ఆత్మ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంది. యూనివర్స్ తన రహస్యాలను అందరి ముందు తెరవదు, కానీ కొన్ని ఆశలు, కొన్ని ఆత్మలు సిద్ధంగా ఉంటాయి. అంతర్గతం వెతుక్కుంటూ ఉంటాయి. వాటిలో ఒక పిలుపు కూడా ఉంటుంది. ఈరోజు యూనివర్స్ నిన్ను గుర్తుపెట్టుకొని ఈ సందేశం నీకు అందించిందంటే ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. డబ్బు, బంగారం, విజయం అన్నీ నిన్ను వరించబోతున్నాయి. ఇక యూనివర్స్కి నువ్వు థ్యాంక్ యూ చెప్పటమే ఆలస్యం. ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ధనాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. మీరు కూడా ఒక్కసారి కామెంట్లు తెలియపరచండి థ్యాంక్ యూ యూనివర్స్ అని. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా.